శ్రీమాత్రే నమః. వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం 2024కి శుభాకాంక్షలు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ టీవీ. 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం. త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం. ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగా ఉంది, ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి, లేదా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి. బాగా చెప్తున్నాను, కాల్ చేస్తే లేపమండి. ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 12 రాశులకి ఎలా ఉంది? సద్గురు జ్యోతిషాలయం జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ద్వాదశంలో గురు సంచారం, దశమంలో రాహు సంచారం, చతుర్థంలో కేతు సంచారం, 12వ స్థానంలో గురు సంచారం వల్ల కొంచెం ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడాను త్వరగా పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలకి వెళ్ళే వాళ్ళ విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో కాస్త జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అంతా కూడా గట్టిగా చూసుకొని జాగ్రత్తగా ఉండండి. దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వారికి అనుకూలాన్ని కలిగిస్తున్నారు. చతుర్థ కేతు సంచార కారణంగా భూమి కొనుగోలు విషయంలో జాగ్రత్త, డాక్యుమెంట్స్ లేదా మీరు లోన్స్కి వెళ్తే జాగ్రత్త. చిట్ ఫండ్స్ అంతా ఏమైనా లిఫ్ట్ చేస్తే డాక్యుమెంట్స్ అంతా ఒక్కసారికి 4 సారి చదివి తర్వాత సంతకాలను పెట్టండి, లేదా మీ ఆడిటర్నో మీ లాయర్నో అడిగి డాక్యుమెంట్స్ అంతా చూసి చేయండి. ఏదైనా విద్యకు సంబంధించి కోర్సు చేసేవాళ్ళు, మీరు చేయాలనుకున్న కోర్సు ఒకటి, చేసే ఒక కోర్సు ఒకటి అలా మారిపోకుండా దానివల్ల మీ జీవితమే మారిపోతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా, ఎందుకంటే 60-40గా ఉంది, 60% 40%గా ఉంది కాబట్టి ఫలితాలు జాగ్రత్తగా ఉండాలి. శని భగవానుడు 9వ స్థానం నుండి 8వ స్థానానికి వక్రీకరిస్తున్నాడు. జూన్ 30 నుండి నవంబర్ 15 వరకు వక్రగతి కొనసాగుతుంది. మీ ఆరోగ్య విషయంలో కాస్త మిశ్రమంగా ఉంటుంది. ఇంకా పిహెచ్డి చేసేవారు కానీ, రీసెర్చ్ చేసేవారు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ప్రయత్నం ఉంటే గురువారం నాడు చేయండి, కలిసి వస్తుంది. వివాహం కాని వారికి వివాహం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. విద్యార్థులు కూడా మిశ్రమ ఫలితాలు. ఉద్యోగం చేసేవారికి మీ యొక్క స్థానంలో అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులకి 60% చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉంటారు. స్త్రీలు కూడా వారి యొక్క కెరియర్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. పితరుల తరపున ఆస్తిపాస్తులు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రేమికులు చాలా సంతోషంగా ఉంటారు. ఓవరాల్ మిశ్రమంగా ఉందిగా ఈ సంవత్సరం. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవడానికి మా కింది వాట్సాప్ నెంబర్కి పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.